హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు ఎస్ఎన్ఎల్ వ్లాగ్స్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 20 నుంచి 30 వరకు పచ్చిమిరపకాయలు వేసాను. మేమంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి పచ్చిమిరపకాయలు. సో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గాయి కదా. సో మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చిమిరపకాయలని. నెక్స్ట్ అదే కడాయిలో ముందుగా కడిగి వేసుకున్న గోంగూరని కూడా అందులో వేసుకుందాం. నేను గోంగూర కాడలు కొంచెం ఉంచుకుంటాను, ఎందుకంటే గోంగూర కాడల వల్ల కొంచెం పులుపుదనం ఎక్కువ ఉంటుంది. నాకు కారంగా పుల్లగా తినాలంటే ఇష్టం కాబట్టి నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తాను. అండ్ మేము కారం కూడా ఎక్కువగానే తింటాం కాబట్టి 20 నుంచి 30 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. నాలాగా మీరు కూడా వేసుకున్నారంటే కారం తినలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు తినడానికి. సో గోంగూర కూడా మగ్గాలి. ఒకవేళ అందులో ఆయిల్ సరిపోలేదు, లేకుంటే వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. గోంగూర ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది. సో ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మగ్గుతుంది కదా. నేనైతే ఆయిల్ చాలా తక్కువ తింటాను. సో ఆయిల్ నేను కొంచెమే వేస్తాను, నేను మళ్ళీ వేయలేదు ఇందులో. సో మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. నేను 1/2 టీ గ్లాస్ వరకు అయితే వేసాను. లాస్ట్లో కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. నేను ప్రతి ఒక్క కూరలో కరివేపాకు, కొత్తిమీర అయితే బాగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కరివేపాకు కళ్ళకు మంచిది అంటారు కదా. సో ముందుగా మనం వేసుకున్న మిక్సీ జార్లో 4 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకోండి. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర కూడా అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. సో అదే కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బలను నేనైతే క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీరు అలాగైనా వేసుకోండి, క్రష్ చేసి అయినా వేసుకోండి. నేనైతే వెల్లుల్లికి పొట్టయితే తీయను. వెల్లుల్లి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా వేయండి. జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వరకు వేసాను.
ఇది చిటపటం అన్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక్కసారి నా స్టైల్లో చేసిన ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? Thank you for watching my channel. Bye bye.